వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా ఎక్కడికి పోయావు? నీకోసం వారం రోజుల నుంచి ఎత్తుకుతా ఉన్నా. ఎందుకురా? అదే ఆ సంబంధం సంగతి మాట్లాడావా? ఏం సంబంధం? అంజమ్మతో మాట్లాడలా? అదే మొన్ననే మాట్లాడేస్తున్నా. మరి ముహూర్తాలు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అనుకో. ఇంకా అనుకోయింది నెలాఖరికి సెటిల్ కదా? సెటిల్ అవుదా అంటే అది ఏంది నీళ్ళు అవుతావేంది? అంజమ్మ ఏమన్నాడు? ఆయన రెడీ. మరి కాల్సిపోయింది అయితే ఇది కొంచెం ఆలస్యం వేడిగా ఉందిరా. అదే ఎందుకని? అబ్బా నీకు తెలిసి ఉంటుంది అనుకున్నానే. మా ఓన్ టెన్షన్లో పెడుతున్నావురా. అదేరా రాజ్యం మొన్న ఎవరో స్నేహితురాలు పెళ్ళికని ఒంగోలు పోయిందంట కదా. అంతే అట్నుంచి అటు ఎవడో రౌడీ కుర్రోడ్తో లేచిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలా? కాస్త ఓపిక పట్టాలా. రాజ్యం రావాలి కదా. అది రాకపోతేనా రాకేం చేసిద్ది? లేచిపోయింది అట్నుంచి అటే పోద్దా? అయినా నీకు ఈ శ్రీ తొందర ఎందురు? నువ్వు కూడా మీ బాబాల్ని పెద్ద హీరో అయిపోదాం అనుకుంటున్నావా ఏంది? ముండమో వ్యవహారం చేసావు. ఇప్పుడు రెంట్కి చేద్దాం. సరే ఓ పని చేయి. ఆ రేంజ్లో డౌరీ ఇచ్చే సంబంధం కాదు ఉంటే చూడు. రాజ్యం ఏంది? దాన్ని జేజమ్మలని సంబంధం ఉన్నా జమ్మల పాలుగులా. ఏది 5 క్యాష్ 50 గోల్డ్ ఆ రేంజ్. 5 కాదు 6 అను 7 అను వెనక్కి తగ్గే పనే లేదు. ఇదిగో ఆ అమ్మాయి పేరు మీద 100 సవర్ల గోల్డ్ ఉంది. వాళ్ళ అమ్మమ్మ కనుక అర్జెంటుగా పోయిందనుకో 5 ఎకరాలు రేగడికి పువ్వు కూడా మనకే. మరి మాట్లాడి సెటిల్ చేయొచ్చు కదా. సెటిల్ చేయొచ్చు అనుకో. ఆ అమ్మాయికి కొంచెం ఏజ్ ఎక్కువ. ఏజ్ ఎంత ఉంటుంది? ఎంతనా నీకంటే 10 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు. 10 ఏళ్ళ అంటే పెద్ద ఇద్దూరం అయిందిరా. ఇదిగో కృష్ణ పరమాత్ముడు కంటే రాధ 10 ఏళ్ళు పెద్ద. ఏమైంది? ఇష్టమూర్తి కంటే లచ్చిందేమే 12 ఏళ్ళు పెద్దదంట. ఏమైంది? ఇది క్రికెట్ ఆడతాడు. క్రికెట్ వాడి పేరు ఏం పేరు? వాడి పేరు సచిన్ టెండూల్కర్. వాడికంటే వాడి ప్రాణం చాలా పెద్దదంట. ఏమైంది? భారతంలో వాడు సహదేవుడు లాస్ట్ వాడు సహదేవుడే కదా. వాడికి ద్రౌపదికి అవ్వ మనవడికి ఉన్నంత తేడా ఉంది. ఏమైంది? ఇదిగో ఈ మధ్యన అమెరికా నుంచి వచ్చినాడు రా. వాడు చంద్రబాబును కూడా కలిసిపోయినాడు. వాడి పేరేదో గేటు. బిల్ గేట్ కంటే వాడు భార్య చాలా పెద్దదంట. ఏమైంది? అసలు నాకు ఒకటి అనిపిస్తుంది అల్లుడా, పెళ్ళాలు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళంతా గొప్పోళ్ళు అయ్యారేమోనని నాకు ఒక చిన్న డౌట్ ఉన్నదిరా. అదిగో ఈ చిన్న పిల్లకాయల్ని పెళ్లి చేసుకోవడం అంత నా వద్ద ఇంకొకటి లేదురా. అదే మనకంటే ఒక 10 ఏళ్ళు పెద్దదాన్ని కనుక చేసుకున్నాం అనుకో ఆ సుఖమే బ్రహ్మాండంగా ఉంటుంది. నీకు దండం పెడతా. ఇంకేమీ చెప్పాలి. 8 క్యాష్ 100 గోల్డ్ ఒక బండి ఆ ప్రకారం ఖాయం చేయొచ్చు అనుకో. అయితే ఈ మ్యాచింగ్కి పోవాలంటే కొంచెం డేరింగ్ చేయాలి. డేరింగ్ ఏంది? అదే ఎవడైనా సరే ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసాడంటే అత్యంతలకు బదులు కడప నుంచి బాంబులు తెచ్చేస్తాను. వాడేవుడు దాన్ని ఉంచుకున్నాడు. అంటే నన్ను బాంబులు తెచ్చుకోమంటావా? అది కాదనుకో. అది కాకపోతే ఇంకొకటి జయ్యారులో జడ్పీటీసీ కూతురు రెడీగా ఉంది. టీవీ లైట్లో చూసావనుకో అచ్చం సినిమా స్టార్ అనుకో. నీకు బ్రహ్మాండమైన మ్యాచింగ్ రా అల్లుడా. ఇదిగో బండ్లు ఇండ్లు బాంబులు అటువంటివి ఏమి లేవు. కానీ అయితే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ ఏంది? అదే పిల్లలతో పాటు 2 పిల్లకాయలు కూడా వస్తారు. వాళ్ళెవరు? మొదటి మొగుడికి పుట్టిన మగపిల్లోడు, రెండో మొగుడికి పుట్టిన ఆడపిల్ల. నువ్వు వాళ్ళకి ఏం పెట్టబడలే. ఏరేరుగా డిపాజిట్ ఉండే. నేనేమన్నా ముసలున్నా 3వ పెళ్ళున్నా? అరే కాస్త పరువు మర్యాద ఉండే కన్నె పిల్లలు ఎక్కడ దొరకరా నీకు? పరువు మర్యాద ఉండే కన్నె పిల్లలు ఉన్నారు నాయన. అయితే మనల్ని ఎందుకు చేసుకోవాలా? ఏం చూసి చేసుకోవాలా? మనకేమన్నా ఆ కోటి బాబులాగా ఒక ట్రాక్టరా, ఒక ఫ్రిడ్జా, ఒక కూలరా ఏమున్నాయని మనకు కాళ్ళు చేతులు తప్ప. అరే పిల్లనిచ్చేవాడు ఎవడైనా సరే తన కూతురు 3 నడువుకి చేయి చుట్టేసి మోటార్ సైకిల్ మీద తిరగాలనుకుంటాడు. డబుల్ కాట్
ఫోమ్ బెడ్ మీద పడుకోవాలనుకుంటాడు, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగాలనుకుంటాడు. అంతేగాని మన బకెట్ గడ్డి పేయడానికి, మనం పెట్టే సర్ది కూడా తినడానికి, మన పేడకళ్ళి తీయడానికి లక్షలు సూట్ కేసుకు పెట్టుకొని వచ్చి ఇస్తారనుకుంటున్నావా? కన్నే పిల్లలు, ఇదిగో మనం కొంచెం ముందుగా ఏదన్నా ఆదరవు చూపించాలరా. తర్వాత ఏమన్నా ఉంటే వాళ్ళే తెస్తారు. ఆ కొన్ని వచ్చేదట మావా. అదిగో పాయింట్లోకి వచ్చావు. పెద్దప్ప గారు కట్టొచ్చినాయి, కోటిబాబు కట్టొచ్చినాయి. పోనీ వాళ్ళు ఏమన్నా నీకంటే పెద్ద రైతులా? కోటిబాబు సంగతే తీసుకో. తనకుండే 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేసి కావాల్సిన అమ్ములన్నీ సమకూర్చుకున్నాడు. 12 ఏళ్లకి 12 ఎకరాల కిమ్మత్తుకి కట్నం కొట్టేశాడు. ఇప్పుడు 5 ఎకరాలు సేద్యం చేస్తున్నాడు. చూడు, కోటిబాబు అమ్మింది ఎకరా 50,000. నీ చేనుకి ₹1,00,000 బేరం తెచ్చా. 4 ఎకరాలకి 4 లక్షలు డబుల్ క్యాష్. ఇదిగో మీ బాబుతో గట్టిగా నచ్చ చెప్పుకొని. మొన్న సంగతి చెప్పా. ఏమన్నాడు? చెత్త రాకొట్టాడు. మామ నువ్వే దారి చూపాలి మామ. దారి చూపించేంత వరకు నువ్వు ఆగాల్సిందేరా. నాకు అర్జెంటుగా పనులు ఉన్నాయి, మళ్ళీ వస్తా. మామ ఆ సంబంధం సంగతి ఏదో ఒకటి సెటిల్ చేయ మామ. నీకు 5 లక్షలు కట్టడం కావాలా, పెళ్ళి కావాలా, అంతే కదా? కరీంనగర్ సంబంధం ఒకటి ఉన్నదిరా. అదిగో రేపు వచ్చే అమావాస్య రోజే నీ పెళ్ళికి లగ్నం. మాట్లాడకుండా నా ఏంట్రా ఖాయమేగా? ఏంద్రా ఖాయం? 2-3 ఖాయాలు వేసుకోబో, బ్రహ్మాండం నీ పెళ్లి చేసేస్తాను. ఏంటది? ముందు చేయి, తర్వాత చెప్తాగా. ఏదో ఇంగ్లీష్లో ఉందే. ఏపీపీ అప్లికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ టు ఎంఏ ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ సింగిల్ సిట్టింగ్. అంటే నువ్వు ఎంఏ సింగిల్ సిట్టింగ్లో రాయాలి. ఓహో, ఎంఏ రాయిపోతున్నావా? నేను కాదు, నువ్వు. నేనా? ఎంఏ పడు 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 ప్లీజ్ పడు. రేపే లాస్ట్ డేట్, కొరియర్లో పంపించాలి. సంతకం చేయపండు ప్లీజ్. ఇంటర్ 5 సార్లు ట్రై చేసి ఏం కావదలేని వదిలేశాను. మనలో మన మాట. అసలు 10th కూడా ముందు చూసి రాసి బయటపడ్డా. నీకంటే పూర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంఏ ఫస్ట్ క్లాస్ డిగ్రీలు తెచ్చుకుంటున్నారు. నువ్వు సంతకం చేసి పరీక్షకు అటెండ్ అయితే సరిపోతా? చదవాలా, రాయాలా, మార్కులు తెచ్చుకోవాలా? అన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు పడతారు. 40,000 తీసుకుంటున్నప్పుడు ఎవరి కోసం పడతారు? 40,000? 20,000 అడ్వాన్స్ కూడా కట్టేశాను. 20,000 అడ్వాన్సా? దెబ్బెక్కడిది? గోల్డ్ అమ్మి కట్టాను. గోల్డ్ అమ్మావా? నేనేం తెలివి తక్కువ గమలా. రేపు అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు మినిమం 2 కేజీలు గోల్డ్ తెచ్చుకోవచ్చట. ఇప్పుడు 10 సెవర్లు పోతే ఏమవుతుంది? మనం అమెరికా ఎప్పుడు పోయాము? పోతాం కదా పండు ఫ్యూచర్లో. ఇప్పుడు నా ప్రెస్టేజ్ ఏం కాదు. ప్రెస్టేజా? అవును. స్టేట్స్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది. కల్పన ఫోన్ చేసి మీ ఆయన ఎలా ఉంటాడు అని అడిగింది. అప్పుడు నేనేం చెప్పాను? మా ఆయన చిరంజీవి అంత మంచివాడు, అమితాబ్ అంత అందగాడు అని చెప్పాను. అంతవరకు నిజమే కదా? అంత లేదు, ఎత్తు కొంచెం తగ్గుతుంది. రామసీత మీ ఆయన ఏం చదివాడు అని అడిగింది. దాని మొగుడు డాక్టర్ని, దానికి టెక్కు. మా ఆయన ఇంటర్ 5 సార్లు తప్పాడు అని చెప్పాలా? అందుకే ఎంఏ కంప్లీట్ చేసి పిహెచ్డి మొదలు పెడుతున్నాడు అని చెప్పా. ఎంఏ పిహెచ్డి? నేను అయితే నేను పిహెచ్డి కూడా చదవాలన్నమాట. చదవమంటలా, రాయమంటున్నా. ఎవరికో చెప్పావు కాబట్టి. ఎవరికో చెప్పినందుకు కాదు,
మన కోసం, మనకు పుట్టబోయే బాబు కోసం. రేపు బాబు పుడితే హైదరాబాద్ సెయింట్ థామ్స్లో జాయిన్ చేయాలి కదా. హైదరాబాద్ మరీ అంత దూరమా? శిరీష కొడుకుని రామేశ్వర్ కూతుర్ని ఎక్కడ జాయిన్ చేశారనుకున్నావు? ఈ మురికి స్కూళ్ళలోనా? అబ్బా మనకి ఇంకా బాబు పుట్టలేదు కదా. పుట్టగానే డిగ్రీలు వచ్చేస్తాయి. ఆ స్కూల్లోకి అడుగు పెట్టాలంటే మమ్మీ డాడీలకి మినిమం BA డిగ్రీలన్నా ఉండాలట. మరి BA ట్రై చేసిన ఒక రకంగా ఉన్నావు, ఒకేసారి MA అంటావే. BA చేసిన వాళ్ళని PhD చేయనిస్తారా? PhD అనలేదు అమెరికాలో. నీకు ఈ అమెరికా పిచ్చింది? పిచ్చా? నలుగురిలో కాస్త కాస్ట్లీగా బ్రతకాలనుకోవడం పిచ్చా? మళ్ళీ అమెరికా మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతాం. కొడతావా? కొట్టు, కొట్టు, కొడతావా? ఇంకా వచ్చేటి మాట్లాడు. ఏంటో నువ్వు కూర్చుంది? ఈ డట్టి పల్లెటూరులో కాపురం చేయలేను అని చెప్పా. అసలు ఈ పెళ్ళే వద్దని చెప్పా. పెళ్ళికి ముందే చచ్చిపోవాలనుకున్నా. అందరూ కలిసి తప్పించారు, నా గొంతు కోసారు. 5 ఎకరాల మాగాని, 50 ఎకరాల మామిడి తోట, 50 లక్షల క్యాష్ ఉందని చెప్పారు. అంత తిట్టి తీరా చూస్తే 4 గంటలకు పొలం లేదు, ఉండడానికి కొంప లేదు. కుర్రాడు ఎంత చదివాడు, బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. పెళ్ళవగానే ఒంగోలు కాపురం పెడతాడు. ఈ అబద్ధాలని ఎవరో చెప్తే బాధపడేదని కాదు, మా అమ్మ నాన్న వచ్చి అబద్ధాలు చెప్పి నన్ను ఒప్పించి నన్ను బావిలోకి తోసాడు. ఇదిగో నేను చస్తే హాయిగా ఉందాం అనుకుంటున్నావేమో. నా చావుకు నువ్వే కారణమని ఇందాక లెటర్లో రాసి పెట్టాను. నిజంగానే చచ్చిపోతాను. నిజంగానే చచ్చిపోతున్నాను. ఇదిగో నేను నిజంగానే చచ్చిపోతున్నాను. నీ మాట నేను విన్ను, నా మాట నువ్వు వినొద్దు. నువ్వు ముందే సంతకొచ్చి నిన్ను వదిలేస్తే సంతకం చేసుకొస్తే తాడు బిగుసుకుంటుంది. ఆ తాడు తీసాయి. నీ మాట ముందే సంతకొచ్చి. ఎట్లా నిన్ను వదిలేస్తా ఉరి బిగుసుకుంటుంది. ఆ తాడు తీసాయి. అయితే అష్టం నీళ్ళ దగ్గరకు లాగు. వెళ్ళి సంతకం చెయ్యి. దిగు. సంతకం చేస్తానన్నా కదా. చేయమన్నాగా. ఆ ఫోటో మీద పడ. ఈ ఫోటోలు ఎక్కడి? డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీసుకున్నా అయ్యానా? యా కర్మ. సంతకం దిగు. నీకు ఇక్కడ ఏం తక్కువైందని? ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, కలర్ టీవీ ఉంది, డబల్ కాట్ బెడ్ ఉంది, అన్నీ తెచ్చాను కదా. నీ సొమ్ముతో తెచ్చావా? 4 లక్షలు కట్నం నేను తీసుకొస్తే 2 లక్షలు పెట్టి ఇవన్నీ తీసుకొచ్చావు. మిగతా 2 లక్షలు నీ పొగ డీలర్షిప్ కొనుక్కున్నావు. అయితే అమెరికా తప్పదంటావు. పోక ఈ డర్టీ కంట్రీలోనే పడి ఉండాలా? డబ్బు సంపాదించడానికేగా. యా అమెరికాలో ఏం చేయాలా, ఇండియాలో ఎంజాయ్ చేయాలా? డబ్బు ఇక్కడ సంపాదించకూడదా? ఎలా సంపాదిస్తావు? పొలం దున్ని పొగ చెట్లు పెంచి సంపాదిస్తావా? ఈ ఏడు మనకి 2-3 లక్షలు మిగులుతాయి కదా. 2-3 సంవత్సరానికి. అందులో మన ఖర్చులు మొత్తం మిగిలేదంతా
ఏదో 25 లక్షలు మిగులుతున్నట్టు చెప్తున్నావే. 25 లక్షలు మిగిలితే అమెరికా మాట మానుకుంటావా? ఏంటి సంవత్సరానికి 25 లక్షలా? నేను అడిగిన దానికి వదిలి చెప్పు. నువ్వు అమెరికా మాట వదిలేస్తావా? వదిలేస్తాలే. ఎలా? అవన్నీ నీకెందుకు? ఈ ఏడు 25 లక్షలు మిగిలించి నీకు చూపిస్తా. జోకా? జోక్ కాదు, ఒట్టు. అన్నీ కలిసి వస్తే మన అబ్బాయి పుట్టినాడు 25 లక్షల దాకా చేతికి రావాలి. నిజంగా? అంత మొత్తం ఎట్టా అని అడగొద్దు. పని అయిన దాకా సీక్రెట్గా ఉంటేనే మంచిది. సీక్రెటా? నాకు కూడా తెలియకూడదా? తెలియచ్చు అనుకో, మూడో మనిషికి తెలియకూడదు. లేకపోతే ప్లాన్ అంతా తలకిందులు అయిపోతుంది. ఏంటా ప్లాన్? రా చెప్తా. మన పొగాకు గోడౌన్ స్టాక్తో కలిపి మొత్తం 30 లక్షలకు ఇన్సూర్ చేశాం. చేస్తే రేపో మాపో నలుగురిని నిద్రబానిచ్చి గోడౌన్ని తగలేస్తాం, ఇన్సూర్ క్లెయిమ్ చేస్తాం. గోడౌన్ని తగలేయడం ఎందుకు, ఇన్సూర్ క్లెయిమ్ చేయడం ఎందుకు? ఆ సొమ్ము అమ్ముకుంటే డబ్బు రాదా? తగలేయటం అంటే అసలు సరుకు తగలేస్తామా? మరి 1వ నెంబర్ సరుకు మొత్తం రాత్రికి రాత్రే పక్కకు తప్పించి దాచిపెట్టా. ఎక్కడ? ఎక్కడోనా మన ఇంటి వెనక మళ్ళీ గోడ కానుకొని కోడి పెంటంజీ కొట్టడం వల్ల మొత్తం దాంట్లో చేర్చా. అది అమ్మితే 10 లక్షలు దాకా వచ్చింది. ఇక మన ఖాళీ కూడా తగిలేసి ఇన్సూర్ క్లెయిమ్ చేస్తే మామూలుకి 5 పోయినా ఓ 25 దాకా చేతికి రావాలా. ఈ 25 ఆ 10 ఎంత? 35. నీ కట్నం 4 తీసేసుకో. అబ్బా పండు. ఆంజీ 1 లక్ష దాకా అయ్యాలి, అది కూడా తీసేయి. ఇంకెంత ఉంది? 30. మరి పొగాకు రైతుల దగ్గర అప్పుగా కదా తీసుకుంది. ఇస్తే 9ో 10ో ఉంటుంది. తగలబడిందని చెప్పి రోజులు గడపచ్చు. లేదు మరీ న్యాయంగా చేయాలంటే రూపాయికి పావుల లెక్కన చేతుల్లో పెడితే రైతులు ఇంకేమీ మాట్లాడరు. అట్టయిన నికరంగా 25 ఉంటాయి కదా. నువ్వు గోడౌన్లు తగలేస్తావు, రైతులను తగలేస్తావు, నాకు అనవసరం. నాకు మాత్రం 25 lakhs చూపించాలి. మరి నువ్వు అమెరికా అని, పిహెచ్డి అని, ఎంఏ అని అన్నలే పండు. ఒంగోలు పోదమంటేనే మరి డైనింగ్ టేబుల్ మీదకి పారం సెట్ వచ్చిందంట. పండు పండు ప్లీజ్ పండు, కొందాం పండు. పండు ప్లీజ్ పండు, కొందాం పండు. క్యాష్ రాని ఈ లోపల నువ్వు కాస్త టీ పెడితే టీ నేను అలా తీసుకొస్తాను. గురి 25 లక్షలు లేకపోతే నేను వేసుకోవాలి. ఏందో అల్లుడా తాడు కడతాను ఎందుకో? గురి వేసుకోవడానికి. ఊరేసుకునే కర్మ నీకేం పట్టిందిరా? నువ్వు తెచ్చిందే 4 లక్షలు ఆశ పెట్టి తిక్కల దాన్ని తెచ్చి మెడకు కట్టావా? నిమిషాల మీద కోట్లు సంపాదిస్తావా లేదా అని కూర్చుంది. మంచిదే కదా, మన బడిలోనే చదువుతా ఉంది. ఇప్పుడు నన్ను పిహెచ్డీ చదవమంటుంది. మాట్లాడితే అమెరికా, అదేమంటే ఈ తాడు తగిలించుకోవటం. అయితే చిన్న సీన్ జరిగిందన్నమాట. చూడలుడా, పాపం లోకం తెలవకుండా పెరిగిన పిల్ల అమెరికా మొగుడిని తప్ప చేసుకోను అని అంకేసి కూర్చుంటే వాళ్ళ అబ్బా అబద్ధాలు చెప్పి ఒప్పించాడు. అప్పులు తెచ్చి కట్నం ఇచ్చి నీ కాళ్ళు కడిగాడు. ఇదిగో ఆ అప్పులు తీర్చడానికి అక్కడెక్కడో కరీంనగర్ అవతలంట పత్తేసి నానా సాట్లు పడతా ఉన్నాడు. మరి అమాయకత్వమైతే ఎత్తా మాంగారు. ఆడపిల్ల అమాయకురాలైతేనే మంచిదంటరా. అదృష్టం అంట. అదృష్టమా? కాక మరేంది, అంజీని మనం క్యాష్ అడిగామా, తన సొంత పనులు కూడా ఆపుకొని నీకు పంపించాడు. నా కూర్చో చెత్తా. ఇదిగో 25,000 లెక్కేసుకో. లెక్కే ఉందిలే, బ్యాంక్ సీల్ ఉందిగా. అయితే ఇదిగో ఇక్కడ ఒక సంతకం పడు. మరి ఇంటి రెంట్ అని చెప్పాడు. రెంటా? అంజయ్ నీ దగ్గర కూడా రెంట్ కూడా తీసుకుంటాడా? అప్పుడు అడిగి చూసా, షా మన పండు దగ్గర అప్పేంది అద్దేంది అన్నాడు. సరే మరి ఆ గోడౌన్ తగలేసే పని ఎంత మటుకు వచ్చింది? తగలేసేది మరి గోడౌన్ తగలేవా? శుభమాని వ్యాపారం మొదలు పెడతా అదే మాట మామ. మరి స్టాక్కి గోడౌన్కి ఇన్సూర్ చేయించావే? అది చేశాను సేఫ్టీ కోసం. తగలెట్టడం కూడా సేఫ్టీ కోసమేనా?
గోడౌన్ తగలెట్టకుండా గొప్పోడైన టొబాకో డీలర్ ఎవడైనా ఒక్కడిని చూపించబోయినా కట్టాడు. చిన్నవారం చేసినాడు చిన్న డీలర్ అయ్యాడు, పెద్దవారం చేసినాడు పెద్దడు అయి కోటలేకపోయాడు. ఇది జనానికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు. తెలియదంటావా? తెలుసు అనుకో. నాకు తెలుసురా. నీ ఆలోచన వచ్చిన నేను చెప్పేయగలను. ఎట్టా తెలిసిందని అడగమాక. ఓరే అల్లుడా, నీకు పెళ్లి చేసినోడిని, నీకు 5 లక్షలు కట్నం తెప్పించినోడిని, అంజయ్య దగ్గర కూడా అప్పిప్పించినోడిని నన్ను నమ్మలేదు కదరే నువ్వు. అది కాదు మామగారు, చదువుదాం అనుకుంటున్నాను. ఏం చెప్దాం అనుకుంటుండా? మన గోడౌన్కి ఎప్పుడు నిప్పెట్టాలనుకుంటుండా? రేపు ఆదివారం. ఏంది? ఏం లేదులే. మరి ఆ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సెటిల్ చేసుకునేది ఏంది? అదే వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చేసావా అని. పర్సెంటేజా? ప్రీమియం కట్టేసాక. ఆహా, తమరు ప్రీమియం కట్టేసి తాటాకులు గోడలు తగలెట్టంగానే లక్షలు సూట్ కేసు తీసుకొచ్చిస్తారనుకుంటున్నావా నువ్వు? కాకపోతే మన ఎంపీ చేతనో మినిస్టర్ చేతనో ఒక మాట చెప్పిస్తాను. ఎంపీ చేత, మినిస్టర్ చేత. ఇదిగో మొన్న ఎమ్మెల్యే గారిది స్వయంగా ఒక క్లెయిమ్ పెండింగ్ పడితే 35 ఏళ్ళు నా చేతులతో ముట్ట చెప్పా. అప్పుడు సెటిల్ అయింది. ఇదిగో నువ్వు సెటిల్ చేసావా? అవును, మన ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన మేనేజ్మెంట్ కూడా ఒక పెండింగ్లో పడింది. అప్పుడు నేను హైదరాబాద్కు పోయి ఆ పై ఆఫీసర్ని కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు చేసి అనిపించే కాడికి తలపేయడం తోకొచ్చింది. అదేది మా ఎమ్మెల్యే ఎప్పుడు హైదరాబాద్లోనే కదా ఉంటాడు, మరి నీ చేత ఆయన పనులు చేయించుకోవడం నీకన్నీ ఎడమరిసి చెప్పాలరా. ఆ పై ఆఫీసర్కి ఫైట్ సంగీట్నెస్. ఇదిగో గతం చరిత్ర ఎట్లా ఉన్నా ఎమ్మెల్యే నాకు అట్టాడు పనులు చేస్తే బాగుంటుందా చెప్పు. మరి వాళ్ళందరికీ పవరు పలుకుబడి లేకుండా ఇంత లంచం ఇచ్చి పన్ను చేయించుకుంటారనుకుంటుండా? ఇదిగో తాను 10 లక్షలు తింటున్నప్పుడు ఎదుటోడు 10 ఏళ్ళు తింటే తప్పే ఉంది. తాను బతకాలా, ఎదుటోడు బతకాలా అనే నీతి మన రాజకీయ నాయకుల్లో ఇంకా మిగిలిండబట్టే ఈ మాత్రం పనులన్నా జరుగుతూ ఉన్నాయి. అయినా 25 ఏళ్ళకు కక్కుర్తిపడి 25 లక్షలు పోగొట్టుకునేవాడిని నేను ఎక్కడ చూడలేదురా. అయితే ట్రై చేయటం మంచిదంట. అది నీ ఇష్టం, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలా. ఇదిగో 25 ఏళ్ళు మంది కాదనుకొని లైన్లో పెట్టుకుంటావు, లేదు మనకు ఎందుకులే అని చెప్పేసి 25 లక్షలు పోగొట్టుకుంటాడు. నీ ఇష్టము. సరే మామ, ఆ 25 లక్షలు తీసుకొని పోయి వ్యవహారం మొత్తం సెటిల్ చేస్తా. సచ్చినా నీ వ్యవహారంలో తల దూర్చను కాక దూర్చాను. ఎట్టన్నా కానీ నువ్వే సెటిల్ చేయాలి. అట్లా కాదురా. ఇది రెండో కంటి వాడికి తెలియకుండా జరగాల్సిన వ్యవహారము. రేపు ఏదైనా అటు ఇటు అయిందనుకో, నువ్వు వాడికి డబ్బు ఇచ్చినావా లేదా అని అడుగుతావు. ఇదేమో నా వల్ల కాదురా. లేదే మా, అన్ని చేసినాడు, ఇది ఒక్కటే. అది దాంట్లో ఏముందంటే, దాంట్లో ఈ పాత్ర తీసుకొని పోయి వ్యవహారం మొత్తం సెటిల్ చేసుకుంటాం. ఇరికిచ్చావు కదా, నీ ముఖం చూస్తే కాదని లేకపోతున్నాను. సరే మనోడివి, ఇంకా తప్పుద్దా? ఇదిగో నేను రేపు కాదు ఎల్లుండి హైదరాబాద్కు పోయి ఆ పై ఆఫీసర్ని కూర్చోబెట్టి, వాడు మనోడే, నేను ఎంత చెప్తే అంతే రేపు సెటిల్ చేసుకొని వస్తా. కానీ నువ్వు ఈ లోపల మాత్రం నాకు చెప్పకుండా ఇక్కడ ఏమీ తగలబెట్టేది అటువంటి చేయకూడదు, సరేనా? సరే వస్తాను, వస్తా. మామా ఆ క్యాచ్ జాగ్రత్త. ఇక దీని సంగతి మర్చిపోవాలడా. రాంపండు, మీ ఇంటానిక కోడి పట్టేది నీ కొట్టు తగలబడుతుందిరా. పంట వస్తుందిరా, అన్ని కొట్టురా, అన్ని కొట్టురా.